ఏపీ అసెంబ్లీ పీఏసీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది. అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటింగ్ జరగనుంది. వైసీపీ తరపున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. ఓటింగ్ నేపథ్యంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ఇక ఓటింగ్ లో పాల్గొనడంపై వైసీపీ ఎమ్మెల్యేలు తర్జన భర్జన పడుతున్నారు. అయితే వైసీపీ ఓటింగ్ ను బహిష్కరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జనసేన నుంచి బరిలో ఉన్న ఎమ్మెల్యే అంజిబాబు చైర్మన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, కొద్దిసేపటి క్రితం ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఇప్పుడు ఓటింగ్ కి సంబంధించినటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి పీఏసీ సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం అసెంబ్లీ కమిటీ హాల్లో ఓటింగ్ ప్రారంభమైంది. వైసీపీ నుంచి పీఏసీ సభ్యులుగా నామినేషన్ వేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్. ఓటింగ్ లో పాల్గొనేందుకు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా సమయం ఉండడంతో ఎలాంటి నిర్ణయం ఉండేటువంటి అవకాశం ఉందన్నది కూడా చర్చగా మారింది. ఇక వైసీపీ ఓటింగ్ ని బహిష్కరిస్తున్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపైన అధికారికంగా కూడా ప్రకటన వచ్చేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలపైన అసెంబ్లీ శాసనసభ సెక్రటరీ ప్రసన్న కుమార్ సూర్యదేవర రిటర్నింగ్ అధికారిగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ కమిటీలకు సంబంధించిన సభ్యులను 175 మంది శాసనసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. శాసనసభ ఫైనాన్షియల్ కమిటీల్లో భాగంగా శాసనసభ పద్దుల కమిటీ, అదేవిధంగా శాసనసభ అంచనాల కమిటీతో పాటు ప్రభుత్వ సంస్థల కమిటీ, పబ్లిక్ అండ్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి కమిటీలు ఉన్నాయి. ఈ 3 కమిటీలకు సంబంధించి ప్రతి కమిటీకి 12 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 9 మంది నుండి శాసనసభ నుంచి, మిగిలిన 3 శాసన పరిషత్ నుండి ఎన్నిక అవుతుంది. అయితే 9 మంది సభ్యులకు సంబంధించినటువంటి అంశం నామినేటెడ్ 10 మంది సభ్యులు నామినేట్ చేయడం వల్ల శాసనసభ నుండి సభ్యుల ఎన్నిక ప్రక్రియ అనివార్యంగా నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా శాసన మండలి సభ్యులు 3కి బదులు 3 మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో శాసన మండలి నుంచి సభ్యులను ఎన్నుకునేటువంటి ప్రక్రియ నిర్వహించాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక అభిప్రాయం అధికారులు ఉన్నారు. ఇక ప్రజాభద్రత కమిటీకి సంబంధించినటువంటి సభ్యులుగా ఎన్నికయ్యేందుకు శాసనసభ్యులు ఉన్నటువంటి నక్కా ఆనందబాబు, అదేవిధంగా అరిమిల్లి రాధాకృష్ణ, అశోక్ రెడ్డి, అదేవిధంగా బోర్ల రామాంజనేయులు, నాగేశ్వర రెడ్డి, లలితా కుమారి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీరామ్ రాజగోపాల్, రామాంజనేయులతో పాటు విష్ణుకుమార్ రాజు కూడా పోటీ పడినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నారు. ఇందులో భాగంగా అంచనాల కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు శాసనసభ్యులు అఖిల ప్రియ, అదేవిధంగా బండారు సత్యనారాయణ వంటి నేతలు, మధ్యపాటి వెంకటరాజు, పార్థసారథి, వాల్మీకి, సునీల్ కుమార్ వంటి నేతలు, ఏలూరు సాంబశివరావు కూడా పోటీ పడతారు. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి కమిటీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఐతాబత్తుల ఆనందరావుతో పాటు చంద్రశేఖర్, తాటిపర్తి, ఈశ్వరరావు, నదుటిగుదటి, పిటి సత్యనారాయణ వంటి నేతలు పోటీ పడుతున్నారు. గౌతు శిరీష, కోన రవికుమార్ తో పాటు కుమార్ రాజా, అదేవిధంగా కేవీ రంగారావు, బేబీ నాయన్ కూడా పోటీ పడుతున్నారు. ఇందులో తెనాలి శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్, అదేవిధంగా మరో శాసనసభ్యుడు వసంత కృష్ణప్రసాద్ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు జరిగేటువంటి ఎన్నికకి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి 3 కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ప్రతిష్టాత్మకంగా మారినటువంటి నేపథ్యంలో ఆయా కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇప్పుడు చర్చగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద ఈ రోజు ఆఖరి రోజు అసెంబ్లీ సమావేశాల్లో కమిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయినటువంటి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ ఎలా ఉంటుంది, పోటీలో ఉండేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సుధాకర్.